రైట్. సో మొత్తానికి ఏమిటి సార్ గ్రౌండ్ సిచ్యువేషను మీకేమనిపిస్తుంది? బాగా వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేకత. అందులో కాళేశ్వరంలో జరిగిన తప్పిదం, మేడిగడ్డ అపస్వరం కూడా మీకు ఒక మచ్చలాగా వచ్చి పడింది సడన్గా టైంకి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఒక పసలేని ఆరోపణలు చేస్తూ ఉంటాయి, తప్పదు. కానీ ఎన్నికల టైంలో ఇంకొద్దిగా హీటుని పెంచుతాయి అంతే తప్ప అంటే కొద్ది మేరకు ఉన్నటువంటి దాన్ని పెద్దగా అంటే సామ్యత వ్యంగ్యంగా వాడితే బాగుండదని నేను చెప్పట్లేదు. కానీ ప్రతిపక్షాలు చాలా వాళ్ళకి మోడరేట్గా చెప్పాలనుకుంటే ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక ఇల్లు కడితేనే ఎయిర్ క్రాక్స్ అంటారు, మామూలుగా ఇది అంటారు, స్ట్రక్చర్లో ఏదన్నా కొద్దిగా ఎక్కడైనా క్రాక్స్ వచ్చినప్పుడు కొంత మేరకు మళ్ళీ రిపేర్ చేసుకుంటాం ఒక 1 ఇయర్లో ఇల్లు కట్టిన తర్వాత. ఎవ్వరు కట్టించినా ఎక్కడో ఒక దగ్గర ఎర్రర్స్ కనిపిస్తాయి. సో అందులో ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎక్కడో ఒక దగ్గర ఒక సంఘటన జరిగితే దాని మీద రిపోర్ట్ కూడా రానేలేదు. అప్పుడే అదేది మన మొత్తం కూలిపోతుంది, గ్రామాలన్నీ కొట్టుకుపోతాయి అనే ప్రచారం, ఇది ఎన్నికల ప్రచారం అంటారా, నిజంగా టెక్నికల్ సౌండ్ ఉన్నటువంటి మెచ్యూర్డ్ లీడర్స్ యొక్క స్టేట్మెంట్స్ అంటారా? రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పోయి బ్రిడ్జ్ మీద ఎక్కడైతే ఎక్స్టెన్షన్ గ్యాప్స్, మనం రోడ్లు వేసిన రైలు పట్టాలు వేస్తే వాళ్ళకి రైలు పట్టాల మీద ఎప్పుడన్నా చిన్నప్పుడు ఆడుకుంటే తెలుస్తుంది, 2 పట్టాల మధ్యన సంకోచ వ్యాకోచాలు ఉంటాయి తెలుగులో చెప్పడానికి. సో ఆ ఎన్లార్జ్మెంట్ గురించి సమ్మర్లో కొంత వ్యాకోచం చెందుతాయి, ఆ తర్వాత మళ్ళీ వింటర్లో కొంత సంకోచిస్తాయి. ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్ట్స్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్ సెడ్. సో నేనేమంటున్నానంటే ఆ గ్యాప్ను చూపించి ఆ బ్రిడ్జ్ మీద ఇగో ఇది మేడిగడ్డ పిల్లర్ల వల్ల ఇక మీద మొత్తం గ్యాప్ వచ్చేసింది అంట. ఆ గ్యాప్ మనం ఇంజనీరింగ్లోనే వదిలేసినటువంటి గ్యాప్ దగ్గరికి పోయినారు. సరే కింద ఎక్కడైనా పిల్లర్లలో ఏమైనా ఎఫెక్ట్ అయిందా కాలేదా అది మనకు రిపోర్ట్ వస్తుంది కదా. అవును. సో మనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. అంటే మేడిగడ్డ ఒక చిన్న ఇదిగా వచ్చింది కానీ అంటే సందర్భం అలా వచ్చింది కానీ మిగతా ఇతర విషయాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తప్పకుండా బాగా బలపడిందని చెప్పి మనకి కాంగ్రెస్ పెద్దలందరూ వాదిస్తున్నారు కదండి. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి కాంగ్రెస్ గూట్లో చేరుతున్నారు. ఇప్పుడు జనరల్గా వారి చరిత్ర, వారి గతంలోని చరిత్ర ఏదైనా చెప్పుకోవడానికి ఘనంగా ఉంటే ఏమవుతుందంటే మా ఫెయిల్యూర్స్ చెప్పరు, వారి ఘనమైన చరిత్రనే ప్రజలకు చెప్తా ఉంటారు. ఎప్పుడైతే ఘన చరిత్ర ఉండదో గత చరిత్ర, అప్పుడు ఇటువంటి సందర్భాలు మా మైనస్ మీద మరి వాళ్ళు ఎన్నికల్లోకి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారా కేవలం. సో నేనేమంటున్నానంటే ఇక్కడ 10 ఇయర్స్ మేము పరిపాలించినాం, ప్రజలు దశాబ్ద కాలం పాటు మమ్మల్ని దీవించారు. మరొకసారి మేము హ్యాట్రిక్ కొట్టబోతున్నాం ఒక విశ్వాసంతో మేము ముందే ఒక నెల ముందు క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసుకున్నాం, మా ప్రచారం అయిపోయింది. ఇది ఒలింపిక్స్ భాషలో చెప్పాలంటే మేము ఆల్రెడీ రన్నింగ్లో ట్రాక్స్ మీద నడుస్తూ ఉన్నాం, వారు ఇప్పుడు లేస్ కట్టుకొని ట్రాక్ సూట్లు వేసుకొని ఉరికే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. తప్పకుండా మేము ఫార్ అహెడ్ ఫ్రమ్ అపోజిషన్ పార్టీస్ అని నేను భావిస్తాను. ఎందుకంటే ఉప్పల్ నియోజకవర్గంలో నేను తిరుగుతా ఉన్నా ప్రజలు. రైట్. సో ప్రజలకు మాకు పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంట్లో మేము వెళ్తా ఉన్నాం. వింతేంటంటే ప్రతిపక్ష నాయకుల ఇంట్లోకి వెళ్ళినా కానీ అక్కడ ఒక పథకం లబ్ధి చేకూరినటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ ఇళ్లలో రైతు బంధు తీసుకోవడం కానీ, లేకపోతే మంచినీటి సౌకర్యం ఏదైతే మిషన్ భగీరథ ద్వారా తీసుకోవడం కానీ, అనేక పథకాలు ఇవ్వాల ప్రతిపక్ష నాయకులు కూడా లబ్ధి పొందినారు. అంటే మరి అంటే నీళ్ళు వస్తే అందరికీ వస్తాయి కదండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మా పథకాలే మాకు శ్రీరామ రక్ష.